అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రివ్యూస్ రాజు ప్రవీణ్ ఛానల్. ఈరోజు ఈ వీడియో నేను ఇలా చేయడం, దాని గురించి వివరణ చేయడం అనేది చాలా దురదృష్టకరం. సో చాలా మందికి తెలుసు, ఈరోజు ఇండియాలోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లైట్ క్రాష్ అవ్వడం అయితే జరిగింది అరౌండ్ మనకి మధ్యాహ్నం సమయంలో. సో చాలా మంది చనిపోవడం జరిగింది. సో ఆ వీడియో మీద నేను కొన్ని వివరాలు చెప్తూ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది జనాలకి ఎయిర్ ఫ్లైట్ క్రాషెస్ ఎందుకు జరుగుతున్నాయి, సో దేనివల్ల ఇంతమంది చనిపోవాల్సి వస్తుంది అనే దాని మీద కొంతమందికైనా అట్లీస్ట్ నేను దాని గురించి వివరాలను తెలియజేయాలనుకుంటున్నాను. సో వివరాల్లోకి వెళితే, ఈరోజు మధ్యాహ్నం అహ్మదాబాద్లో, గుజరాత్ స్టేట్లో అహ్మదాబాద్లో 1:10కి టేక్ ఆఫ్ అవ్వాల్సినటువంటి ఎయిర్ ఇండియా 171, ఇది వచ్చేసి కేటగిరీ వచ్చేసి బోయింగ్ 787-8 కేటగిరీ అండి. చాలా పెద్ద ఫ్లైట్ ఇది. సో 1:10 PM టేక్ ఆఫ్ అవ్వాల్సినటువంటి ఫ్లైట్ 1:39, ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా టేక్ ఆఫ్ అవడం అయితే జరిగింది. సో టేక్ ఆఫ్ అయిన 9 నిమిషాల్లో 9 minutesలో ఇది అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలో ఉన్నటువంటి బీజే మెడికల్ కాలేజ్ అనే ఆ స్థలానికి సంబంధించినటువంటి మెడికల్ హాస్టల్ మీద ఇదైతే క్రాష్ అవ్వడం జరిగింది. సో అంటే మామూలుగా ఫ్లైట్ క్రాషెస్ అంటే మనకి 2 ఇంజన్స్ ఉంటాయి. సో 1 అనేది ఆప్షనల్ కింద పెట్టుకుంటారు. సో ఒక ఇంజిన్ ఫెయిల్ అయినా ఇంకొక ఇంజన్తో మనకి దగ్గరలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ల్యాండింగ్కి సహకరించేటటువంటి స్థలంలో సో ఎమర్జెన్సీ కాల్తో ల్యాండ్ చేయడం అయితే జరుగుతుంది, ఏది ఒక ఇంజన్ ఫెయిల్ అయితే. బట్ ఈ కేసులో ఏం జరిగిందంటే 2 ఇంజన్స్ ఫెయిల్ అవ్వడం వల్ల సో ఫ్లైట్ ఎవరైతే నడుపుతున్నారో ఆయన కూడా చాలా సీనియర్. సో ఆయన వచ్చేసి మనకి ఇలా ఫ్లైట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉంది అని చెప్పి మేడే కాల్ అయితే ఇవ్వడం జరిగింది. సో అంటే కంట్రోల్ రూమ్స్కి ఈ 2 ఇంజన్స్ ఫెయిల్ అయినప్పుడు ఫ్లైట్ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు మేడే అలర్ట్, మేడే అలర్ట్, మేడే అలర్ట్ అని కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఏంటంటే దగ్గరలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, పోర్ట్స్ కానివ్వండి, ఇలా ఫ్లైట్స్ ల్యాండ్ అవ్వడానికి అయితే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి కాల్ ఇచ్చినటువంటి సందర్భంలో కూడా అవతల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన జరగడం అయితే జరిగింది. సో ఇందులో అంటే నేను ఇంతకుముందు మెన్షన్ చేసినప్పుడు చెప్పాను, ఎయిర్ ఇండియా 171, బోయింగ్ 787 అంటే చాలా పెద్ద ఫ్లైట్. ఆల్మోస్ట్ 242 మెంబర్స్ ఈ విమానంలో ప్రయాణించడం జరిగింది. 232 వచ్చేసి ప్యాసింజర్స్, 10 మెంబర్స్ వచ్చేసి ప్లేన్ క్రూ మెంబర్స్ ఎవరైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళు. అండ్ ఇందులో వచ్చేసి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇండియా వాళ్ళే. సో ఇది వచ్చేసి అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్తున్నాడు. ఆ టైంలో ఇది దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఆల్మోస్ట్ 160+ ఇండియన్స్, 50+ మనకి బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు లండన్ వెళ్ళే ఫ్లైట్ ఆల్మోస్ట్ ఏదైనా లైక్ ఆఫీస్ పనుల మీద కానివ్వండి, లేకపోతే వెకేషన్ మీద వచ్చిన వాళ్ళు ఏంటంటే తిరిగి అదే లండన్కి వెళ్ళే క్రమంలో చాలా మంది బ్రిటిష్ వాళ్ళు ప్రయాణిస్తున్నారు. అందులో కొంతమంది కెనడా వాళ్ళు ఉండడం జరిగింది. అండ్ 1 పర్సన్ ఐ థింక్ పోర్చుగీస్ వాళ్ళు ఉన్నట్టు నేను ఇన్ఫర్మేషన్ అయితే చూశాను. సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ అందరూ సజీవ దహనం అయిపోవడం అయితే జరిగింది, ఎక్సెప్ట్ 1 పర్సన్ రమేష్ అనే వ్యక్తి బ్రతికారు అని చెప్పి ఇన్ఫర్మేషన్. సో ఆయన నిజంగా మృత్యుంజయుడు అనుకోవాలి. ఎందుకంటే ఆ ఏరోప్లేన్ ఏదైతే ఉందో అది క్రాష్ అయినటువంటి వీడియోస్ నేను ఇంటర్నెట్లో చూశాను. సో ఆల్మోస్ట్ అది కింద బిల్డింగ్స్ హైట్లో అలా అలా వెళ్తూ క్రాష్ అయిన టైంలో ఆల్మోస్ట్ ఆ మంటలు అయితే ఎలా అయితే వచ్చాయో అవి అరవీర భయంకరమైన మంటలతో బ్లాస్ట్ అవడం అయితే జరిగింది. సో అందులో నుంచి ఈ వ్యక్తి బట్టకట్టడం అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం. అట్లీస్ట్ ఆయన అదృష్టవంతులు అనుకోవాలి. బట్ రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే 232 మెంబర్స్ ప్యాసింజర్స్, 12 మెంబర్స్ క్రూ మెంబర్స్, అండ్ ఏ కారణం తెలియకుండా అకస్మాత్తుగా 1 సెకండ్లో అది
క్రాష్ అయ్యే టైంకి కానీ వాళ్ళకి తెలియనటువంటి అలాంటి టైంలో ఆ మెడికల్ కాలేజ్లో ఉన్నటువంటి కొంతమంది జూనియర్ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో కూడా 20 మందికి పైగా చనిపోయినట్లు సమాచారం. సో ఇది నిజంగా అంటే ఎందుకు చనిపోతున్నారో తెలిసి చనిపోవడం వేరు, ఎందుకు చనిపోతున్నారో తెలియకుండా ఇంకొక 1 minute మనం చనిపోతాము అని వాళ్ళకి తెలిసినప్పుడు అది ఆ చావు ఎలా ఉంటుందంటే, ఎంత భయంకరంగా ఉంటుందంటే ఊహించుకోవడానికి కూడా చాలా చాలా దారుణంగా ఉంటుంది. సో ఈ ఎయిర్ ఇండియా 171 ఫ్లైట్లో అదే టైంలో గుజరాత్కి సంబంధించినటువంటి మాజీ సీఎం విజయ్ రూపాని ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ప్రయాణించడం జరిగింది. నాకు తెలిసి ఆయన కూడా చనిపోయారు. సో అంటే ఇవి టెక్నికల్ లోపాలే అని నేను మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్లైట్ నడిపేటటువంటి వ్యక్తులు వాళ్ళు ఎవరు మ్యాక్సిమం వాళ్ళ లోపాలని అంటే వాళ్ళ లోపాలతో ఇలాంటి యాక్సిడెంట్లు జరిగేలాగైతే ఎవరు చేయరు. ఆల్మోస్ట్ ఫ్లైట్ నడిపే వాళ్ళు ఎవరైనా సరే చాలా వరకు చాలా జాగ్రత్తగానే ఉంటారు. బట్ ఆ ఫ్లైట్ ఏవైతే టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయో ఇంజన్కి రిలేటెడ్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఏవైనా ఇతరత్ర ఆ ఫ్లైట్కి సంబంధించినటువంటి బాడీ పార్ట్స్ ఏవైతే ఉంటాయో సో వాటికి సంబంధించినటువంటి పార్ట్స్లో సాంకేతిక లోపాల వల్ల చాలా వరకు జరుగుతూ ఉంటాయి. అండ్ కొన్ని మిస్కమ్యూనికేషన్స్ అంటే కంట్రోల్ రూమ్ నుంచి మన ఫ్లైట్ నడిపే వాళ్ళకి మిస్కమ్యూనికేషన్ ద్వారా కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇది 2 ఇంజన్స్ ఫెయిల్ అవడం ద్వారా ఇలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగింది. బట్ ఫ్లైట్ నడిపే వ్యక్తి కాల్ ఇచ్చినప్పటికీ మనకి రెస్పాన్స్ లేకపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన జరిగిందనేది ఇన్ఫర్మేషన్. బట్ ఈ ఎయిర్ ఇండియా ఈ క్రాష్ అయినటువంటి ఫ్లైట్ ఏదైతే ఉందో మనకి కొన్ని వీడియోస్లో నేను చూశాను. ఇది కొన్ని మంత్స్ బ్యాక్ ఇది రిపేర్ కింద ఏదో మెయింటెనెన్స్ వర్క్ కింద కొంచెం పక్కకి పెట్టినట్లు మళ్ళీ ఈ మధ్య మళ్ళీ వర్కింగ్లోకి తీసుకొచ్చినట్లయితే తెలుస్తుంది. బట్ ఇలా చాలా మంది ఒక ఫ్లైట్ నడిపే వ్యక్తిని, ఒక ఫ్లైట్ కంపెనీని, ఒక ఫ్లైట్ని నమ్ముకొని ముసలి వాళ్ళ నుంచి చిన్న చంటి బిడ్డలు అప్పుడే పుట్టిన బిడ్డలు కూడా వాళ్ళని తీసుకొని కూడా ట్రావెల్ చేస్తూ ఉంటారు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. అంటే ఇప్పుడు మ్యాక్సిమం కొంతమంది బస్సుల్లో ప్రయాణించడానికి ట్రై చేస్తారు, ఇంకొంతమంది ట్రైన్స్లో వెళ్తారు. బట్ టైం సేవ్ చేయడానికి మనీ అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు మ్యాక్సిమం చిన్నపిల్లల్ని, చాలా అప్పుడే పుట్టినటువంటి పిల్లల్ని, కిడ్స్ని తీసుకొని కూడా ఫ్లైట్స్లో ట్రావెల్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇంతమంది ప్రాణాలు ఒక ఫ్లైట్ని నమ్మి ప్రయాణిస్తున్నప్పుడు ఆ ఫ్లైట్ చెక్స్ ఏవైతే ఉన్నాయో ప్రీ చెక్స్ చాలా తరోగా చేయాల్సినటువంటి బాధ్యత ఈ అంటే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తుల మీద చాలా చాలా ఉంది రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే టేక్ ఆఫ్ అయినటువంటి 9 minutesలో ఘోరం జరగడం అనేది చాలా చాలా దారుణం. ఓకే, అంటే అంత పెద్ద యాక్సిడెంట్కి కారణమైనటువంటి సాంకేతిక లోపాలను కూడా వీళ్ళు ప్రీ చెక్ చేయకుండా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది చాలా చాలా తప్పు. ఎందుకంటే ఒకటి కాదండి, ఎప్పుడైనా సరే పైన నుంచి ట్రావెల్ చేసినటువంటి ఫ్లైట్ కింద పడింది అంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ సజీవ దహనం అయిపోతారు. చనిపోవడం ఒక ఎత్తు అయితే అంటే వాళ్ళకి ఏమి మిగలవన్నమాట, బూడిదైపోతారు. అంటే ఇప్పుడు కూడా ఈరోజు ఇన్సిడెంట్లో కూడా గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి ఆ బాడీ ఎవరికి సంబంధించినటువంటి బాడీలు అని చెప్పి దాని మీద చాలా వరకు కొన్ని టీమ్స్ని అజైన్ చేసి వర్క్ చేపిస్తున్నారు. మెడికల్ టీమ్స్ కానివ్వండి, కొంతమంది ఎన్డీఆర్ఎఫ్ ఆల్మోస్ట్ 100+ మెంబర్స్ హెల్ప్ చేస్తున్నారు. సో అది క్లియర్ చేయడానికి కానివ్వండి, లేకపోతే బాడీ పార్ట్స్ని కలెక్ట్ చేసి మెడికల్ డిపార్ట్మెంట్కి అందించడంలో కానీ. సో అంటే ఎవరైతే ట్రావెల్ అయి ఉంటారో వాళ్ళ బంధువులకి తెలుసు ఎవరెవరు ట్రావెల్ చేశారో, వాళ్ళు డిఎన్ఏ ఇస్తే వీళ్ళ డిఎన్ఏస్తో కంపేర్ చేసి ఎవరి బాడీ ఎవరిది అనేది వాళ్ళు చెక్ చేసి చెప్తారు. సో ఇంత దురదృష్టకరమైనటువంటి సంఘటన నిజంగా ఎవరికి రాకూడదు. బట్ రెగ్యులర్గానే జరుగుతూ ఉన్నాయి ఈ ఫ్లైట్ క్రాషెస్ అయితే. సో అంటే రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళకి ఏమో కానీ ఎప్పుడన్నా ఒకసారి ఆశగా ఎక్కాలనుకునే వాళ్ళకి, వెకేషన్స్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇది మాత్రం చాలా చాలా భయభ్రాంతులకు గురి చేసేటటువంటి సంఘటన. ఎందుకంటే మనం ఉన్న చోట ఉన్నా కూడా హ్యాపీగా బతికి మన పని మనం చేసుకుంటూ ఉండొచ్చు. వాళ్ళని నమ్మేసి వాళ్ళ ఫ్లైట్లో ఎక్కి
ఇలా అర్ధాంతరమైనటువంటి మరణాన్ని కొని తెచ్చుకోవడం అనేది చాలా చాలా దురదృష్టకరం. అంటే ఇక మీదైనా వాళ్ళు జాగ్రత్త తీసుకుంటారు అని ఎక్స్పెక్ట్ చేసేదానికి కూడా ప్రతి అంటే ఒక వన్స్ ఇన్ ఇయర్ అయినా జరుగుతూనే ఉన్నాయి ఈ ఫ్లైట్ క్రాషెస్ అనేవి. ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ఫ్లైట్స్ ఇంతకు ముందు కూడా కొన్ని క్రాషెస్ అయినాయి. 2020లో ఒకసారి ల్యాండింగ్ టైంలో యాక్సిడెంట్ అయింది. 2010లో కూడా ల్యాండింగ్ టైంలో యాక్సిడెంట్ అయితే ఆల్మోస్ట్ 100+ మెంబర్స్ చనిపోయారు. అండ్ 1978లో వచ్చేసి ఒక ఫ్లైట్ అయితే మనకి ముంబైకి దగ్గరలో అరేబియన్ సీలో సో అక్కడ కూలిపోవడం అయితే జరిగింది. అందులో ఆల్మోస్ట్ 200+ మెంబర్స్ అయితే చనిపోవడం జరిగింది. అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకూడదు. ఎందుకంటే మనల్ని నమ్మి మన ఫ్లైట్లో ప్రయాణించేటటువంటి ఆ ప్రయాణికుల ప్రాణాలు కానివ్వండి, వాళ్ళ బాధ్యత కానివ్వండి, వాళ్ళ రక్షణ కానివ్వండి, ఈ ఫ్లైట్స్ డిపార్ట్మెంట్ ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పూర్తి బాధ్యత. సో ఎందుకంటే ఈ ఫ్లైట్ నడిపే వాళ్ళని మనం బ్లేమ్ చేయలేము. ఎందుకంటే ఫ్లైట్లో సాంకేతిక లోపాలు ఉన్నా కూడా వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో ఏం చేయలేని పరిస్థితి అయితే ఉంటుంది. అండ్ ఈ బీజేఎం మెడికల్ కాలేజ్కి రిలేటెడ్ ఏదైతే హాస్టల్కి సంబంధించినటువంటి విద్యార్థులు కానివ్వండి, ఆ జూనియర్ డాక్టర్స్ ఎవరైతే చనిపోయారో అది ఇంకా దారుణం. అది ఎందుకంటే నార్మల్గా అయితే ఏదైనా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనేది జనవాసం ఎవరు లేని దగ్గర వాళ్ళు చూసి ల్యాండింగ్ చేయడం అయితే జరుగుతుంది. బట్ ఈ సిచ్యువేషన్లో అలాంటి ఇన్సిడెంట్ అంటే పాసిబిలిటీ లేకపోయింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బ్లాస్ట్ తాలూకు ఇంటెన్సిటీ ఎంత ఉండొచ్చు అనేది మీకు చెప్తాను. సో ఒక ఫ్లైట్ బ్లాస్ట్ అయితే అంటే మనకి క్రాష్ అయితే దాని నుంచి వచ్చే మంటలు కానీ ఆ ఇంజిన్ వరకు వెళ్ళకపోతే అది జస్ట్ ఒక యాక్సిడెంట్ లెక్క ఉంటుంది. అండ్ కొంతమంది ప్రాణాలతో బయటపడడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఆ క్రాష్ అయినప్పుడు ఆ మంటలు కానీ మన ఫ్యూయల్ ట్యాంక్కి దగ్గరగా కానీ వెళ్ళి ఆ ఫ్యూయల్ ట్యాంక్ అనేది బస్ట్ అయితే సో అది ఇంకా అంటే ఎవరు కాపాడలేని పరిస్థితి. ఎందుకంటే మనకి ఈ బోయింగ్ 787-8 కేటగిరీలో ఉన్నటువంటి ఈ ఫ్లైట్స్ ఫ్యూయల్ కెపాసిటీ ఆల్మోస్ట్ 1,76,200 లీటర్స్ ఉంటుంది ఆ జెట్ ఫ్యూయల్. సో ఇది సంథింగ్ అంటే మన కిరోసిన్ కేటగిరీకి సంబంధించినటువంటి ఫ్యూయల్గా నేనైతే ఇన్ఫర్మేషన్ చూశాను. అంటే మనకి మండుకున్నటువంటి మంట మీద 1 లీటర్ కిరోసిన్ పోస్తేనే మనకి ఎంత మంట వస్తుందో తెలుసు. అలాంటిది 1,76,200 లీటర్లు ఫ్యూయల్ అనేది ఒక్కసారి బంట్ అయితే ఆ క్రాష్ అయినటువంటి టైంలో మంటలతో పాటు విపరీతమైనటువంటి నల్లని పొగ మనకి రావడం అయితే జరిగింది. ఒక వీడియో క్లిప్ అయితే ఎవరో తీశారు, ఆన్లైన్లో పెట్టారు, నెట్లో పెట్టారు. సో అది చాలా చాలా వైరల్ అవుతుంది. సో నిజంగా అంటే హార్ట్ బ్రేకింగ్ థింగ్ అనాలి. సో ఇక మీదైనా ఇండియన్ గవర్నమెంట్ దీని మీద అని కాదు, అంటే ఇప్పుడు మన ఇండియాలోనే జరుగుతున్నాయని కాదు, వేరే కంట్రీస్లో కూడా ఇలా ప్లేన్ క్రాషెస్ అనేవి జరుగుతున్నాయి. అంటే చాలా రీజన్స్ ఉండొచ్చు. కొన్నిసార్లు బర్డ్స్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల, లేకపోతే ప్లేన్ టు ప్లేన్ క్రాషెస్ అవ్వడం వల్ల, లేకపోతే మౌంటైన్స్ బిల్డింగ్స్ని గుద్దడం వల్ల కానివ్వండి, ఇలా జరగడం వేరు. వెదర్ కండిషన్స్ మళ్ళీ ఇంకో కేటగిరీ. బట్ ఈ రోజు జరిగింది మాత్రం పూర్తిగా అది పీ చెక్స్ అనేటివి సరిగా జరగకపోవడం వల్ల మేబీ అయి ఉండొచ్చు అని చెప్పేసి నా ఒపీనియన్. సో అంటే ఈ బ్లాక్ బాక్స్ చెక్కింగ్ అనేది ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ అనేది ఉంటుంది. సో అది చాలా మంది బృందాన్ని దానికి నియమించినట్లు, సో ఆల్మోస్ట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ ఉంది. సో లెట్స్ చూద్దామండి. ఎన్ని ఇన్వెస్టిగేషన్ జరిగినా, ఎన్ని సహాయక చర్యలు చేపట్టినా తీసుకుపోయిన ప్రాణాలు మనం తిరిగి తీసుకురాలేము. అంటే వెళ్ళిపోయిన ప్రాణాలు, చనిపోయిన ప్రాణాలని ఆల్మోస్ట్ 300+, 320, 242+ మెడికల్ కాలేజ్ వాళ్ళు 20+ మెంబర్స్, ఆల్మోస్ట్ 260-270 మెంబర్స్ చనిపోయారు. అంటే అన్ని కుటుంబాలు ఇప్పుడు ఆ పరిస్థితిని మనం ఇమాజిన్ కూడా చేసుకోలేము. సో అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, ఎక్కడో నేను ఒక వాట్సాప్ స్టేటస్లో అలా చూడడం జరిగింది. మనిషి తన పని తను చేసుకుంటూ వెళ్ళినా కూడా ప్రాణాలకి ప్రమాదాలు ఎలాంటి రూపంలో పొంచొస్తాయంటే, మనకి వెకేషన్ కోసం మనకి కాశ్మీర్కి వెళ్ళిన వాళ్ళని ఆ పహల్గమ్ అటాక్లో తెలియకుండా చంపేశారు.
సో అది ఇంకా దారుణమైన ఘటన. అండ్ మొన్న మనకి ఐపీఎల్ ట్రోఫీ వచ్చినప్పుడు ఆ ట్రోఫీని సెలబ్రేట్ చేసుకునే క్రమంలో ఆర్సీబీ టీం ప్లేయర్స్ని చూడడానికి వెళ్ళినటువంటి ఆ అభిమానులు ఆ తొక్కిసలాట్లో చాలా మంది చనిపోయారు, చాలా మంది గాయపడ్డారు. అండ్ ఇంకా ఇలా ఈ ప్లేన్ క్రాషెస్లో తెలియకుండా లాస్ట్ మినిట్లో తెలిసి చనిపోయిన వాళ్ళు కొంతమంది అయితే అసలు ఎందుకు చనిపోతున్నామో దేనికి చనిపోయామో తెలియకుండా ఒక క్షణంలో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఆ హాస్టల్ జూనియర్ డాక్టర్స్ ప్లేన్ వాటి మీద పడడం వల్ల ఆల్మోస్ట్ 2 పెద్ద బిల్డింగ్స్ ఆల్మోస్ట్ మనకి శిథిలావస్థలోకి వెళ్ళిపోయినటువంటి ఆ ఇమేజెస్ మనం ఆన్లైన్లో చూసాము. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా మనకి ఒక ఫ్లైట్ ఆన్ రోడ్కి వచ్చిందంటే, ఆ వర్కింగ్లోకి వచ్చిందంటే దాని ముందు ఆ వర్క్ ఏదైతే ఉందో ప్రీ చెక్స్ కానివ్వండి, ఆ టెక్నికల్ వెరిఫికేషన్స్ కానివ్వండి, చాలా చాలా స్ట్రిక్ట్ చేయాలని చెప్పేసి నా ఒపీనియన్. ఇంకా అంటే ఉండొచ్చు, బట్ ఆల్మోస్ట్ ఇలాంటి ఇన్సిడెంట్స్, బ్యాడ్ ఇన్సిడెంట్స్, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ రిపీట్ అవుతూనే ఉన్నాయి. చనిపోయిన వాళ్ళందరికీ వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ చనిపోయినటువంటి ఆ ఫ్యామిలీస్ తొందరగా ఈ బాధ నుంచి కోలుకునేదానికి భగవంతుడు వాళ్ళకి మానసిక శక్తిని ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి ఇన్సిడెంట్స్ కాదు, ఎక్కడైనా సరే వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళని చంపేయడం కానివ్వండి, లేకపోతే వాళ్ళని చనిపోవడం కానివ్వండి, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడూ జరగకూడదు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలని నేను భగవంతుడిని గట్టిగా ప్రే చేస్తున్నాను. సో దట్స్ ఇట్ అండి. సో థ్యాంక్ యూ, బాయ్.